హనానా కథనాలపై సీట్ అని చెప్పి చూస్తాను. సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు. ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు. మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జయేష్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు. ఈ 2 ఫిర్యాదుల ఆధారంగా సీట్ ఏర్పాటు, అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్ట్, ఎడిటర్, సంస్థ యాజమాన్యం గుర్తింపునకు దర్యాప్తు. నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా, కేవలం ఈ కేసులో మరొకరిది కూడా యాడ్ చేయండి. రేవంత్ రెడ్డి మంత్రిది ఐఏఎస్ఏ కాకుండా ఏదైతే పేపర్లో రాసి మేము చదివినాం, దాన్ని ఇక తప్పు పడతారు, దానికి కేవలం ఏం చేయలేం. కానీ పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా రాసిర్రు, అది వాస్తవమా అవాస్తవమా కూడా తెలియజేయండి. పాడి కౌశిక్ రెడ్డిని భార్య కొట్టింది వాస్తవమా అవాస్తవమా ఈ సీట్ తెలియజేయాలి. అలాగే పాడి కౌశిక్ రెడ్డి పైన వార్త ఏదైతే వచ్చిందో, ఒక మహిళపై, ఒక యూట్యూబర్ యాంకర్ పైన, యాంకర్తో సంబంధం ఉందని చెప్పేసి ఏదైతే వార్త వచ్చిందో, ఆ వార్త వాస్తవమా అవాస్తవమా ఖచ్చితంగా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. లేని ఎడల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కేవలం మీకోసం మీరు పనిచేసుకుంటారు, ప్రజల కోసం కాదు అని చెప్పేసి గుర్తిస్తారు. ఖచ్చితంగా అది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కూడా అవసరమైతే ఇలా పోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం. ఏ యూట్యూబర్ యాంకర్తో సంబంధం ఉందని చెప్పేసి రాసిరో ఆ యూట్యూబర్ యాంకర్లు అందరితో పోయి తీసుకొని పోయి మేము కూడా కేసు పెడతాం. ఈ సీట్ ఏదైతే సీట్ ఏర్పాటు చేసిరో, ఈ సీట్ ఏర్పాటులో మా కౌశిక్ అన్నది కూడా ఖచ్చితంగా కేసు విచారణ జరగాలి. మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననం, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోల మార్పింగ్ కేసుల విచారణకు సంబంధించిన హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూపులో కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం రేవంత్ ఫోటోను మార్పింగ్ చేసి ఓ అసత్య కథనాన్ని పోస్ట్ చేయడాన్ని, దీనిని మరికొందరు షేర్ చేశారని నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 11న కాంగ్రెస్ నేత గుల్లా నరసింహ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 196/2, 353/1A, 352తో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే సీట్ వేస్తూ ఉన్నారు కదా, సీట్ వేయడానికి తప్పుపట్టరు ఎవరు. ఖచ్చితంగా ఒక మంత్రిపై, ఒక ఐఏఎస్పై వస్తున్నటువంటి కథనాలని, తప్పుడు కథనాలని తేల్చి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేల పైన కూడా వస్తున్నటువంటి, అదేవిధంగా మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని టీవీ ఛానళ్ళు, యూట్యూబర్లు కథనాలను ప్రసారం చేస్తున్నారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 75, 78, 78, 351/1, 352/2 కింద కేసు నమోదు చేశారు. ఈ వార్త కథనాన్ని ముందుగా ప్రచారం చేసిన ఎన్టీవీతో పాటు తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ తెలుగు, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ తెలుగు ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని జయేష్ రంజన్ తన ఫిర్యాదులో కోరారు. మరోవైపు మహిళా ఐఏఎస్ అధికారుల పట్ల అసభ్యకర వార్తలను ప్రసారం చేయడం గమనార్హమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వార్తలను ప్రసారం చేయడం తప్ప అని చెప్పేసి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని అభిప్రాయపడ్డారు. మహిళా ఐఏఎస్ అధికారి పేరును నేరుగా వెల్లడించకుండా గతంలో ఆమె పనిచేసిన 3 పోస్టులను కథనంలో చెప్పడం ద్వారా ఆమె గుర్తింపును సులభతరం చేశారంటూ ఐపీఎస్ అధికారుల సంఘంతో పాటు రెవెన్యూ ఇతర సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఈ కథనాల వెనుక గుట్టు విప్పడానికి సీటు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అసలు ఈ కథనానికి ఎవరు రూపొందించారు, ఎందుకు ప్రసారం చేశారు, దానిపై సీట్ దర్యాప్తు చేయనుంది. కథనాన్ని బాధ్యులైన రిపోర్టర్, ఎడిటర్, సంస్థ యాజమాన్యం పాత్రను గుర్తించడానికి సీటు అధికారులు రంగంలో దిగారు. ఈ కథనం ప్రచారం వెనుక కుట్ర ఉంటే కనిపెడతామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. సీట్లో ఉన్నది ఎవరంటే సజ్జనార్ సీటు దర్యాప్తును పర్యవేక్షిస్తారు. హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఎన్ శ్వేత సీటు ఇన్ఛార్జిగా ఉంటారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్ కుమార్ ఈ కేసు నమోదు చేసిన సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, కౌంటర్
ఇంటెలిజెన్స్ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్ వీళ్ళందరూ ఉంటారంట. సైబర్ సెల్ ఎస్ఐ హరీష్తో పాటు సభ్యులుగా ఉన్నారంట. విచారణ వ్యక్తం చేసిన టీవీ ఛానల్ యాజమాన్యం మహిళా ఐఏఎస్పై కథనాన్ని ప్రచారం చేసిన అంశంపై ప్రముఖ టీవీ ఛానల్ యాజమాన్యం విచారణ వ్యక్తం చేసింది. కథనం ప్రచారం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే దానిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీస్ శాఖ సీట్ ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే సదరు టీవీ యాజమాన్యం విచారణ వ్యక్తం చేస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ కథనం ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ వర్గానికి కించపరచాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. అయినప్పటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కథనం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి మా విచారణ వ్యక్తం చేస్తున్నాం. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ప్రజాప్రతినిధుల పట్ల మాకు గౌరవం ఉంది. జరిగిన కథనానికి చింతిస్తున్నాం అని ఈ టీవీ ఛానళ్ళు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాయంట. నిజంగానే ఇట్లాంటి తప్పుడు వార్తలు రాస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోండి, తప్పులేదు. కానీ వ్యక్తులను ఉద్దేశించి ఏదైతే కేవలం కాంగ్రెస్ వాళ్ళకి జరిగితే తీసుకుంటాం, ఇక బీజేపీ బీఆర్ఎస్కి జరిగితే మేము సైలెంట్గా మౌనం పాటిస్తామంటే మాత్రం అది ఖచ్చితంగా ముమ్మాటికి తప్ప అవుతుంది. మీకు మేము కూడా చెప్తా ఉన్నాం. ఎవరైతే ఆ వార్తను వార్తను చదివేటోళ్ళది ఏముంది భయ్? వార్తలు చదివేటోళ్ళది ఏముంటుంది చెప్పండి? ఇలా పేపర్లు వచ్చింది చదివినా, అది నా తప్పు అవుతుందా? పేపర్లు వచ్చింది నేను చదివినా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, అది నా తప్పు అవుతుందా? వార్తలు రాసిన వాళ్ళది తప్పు కదా. ఒకవేళ ఇలా ఆంధ్రజ్యోతి ఇలా పేపర్ చూపించుకుంటా నేను క్లియర్గా ఎందుకు చదువుతా ఉన్నా, ఇందులో వార్త వచ్చింది, ఈ సమాజానికి తెలియజేయాలి, చాలామంది చదవడానికి దూరంగా ఉన్నారు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. ఇది తప్పెందుకు అవుతుంది? ఇది తప్పెవరిది అవుతుంది? ఒకవేళ తప్పుడు వార్త రాసిన వాళ్ళది తప్పు అవుతుంది. తప్పుడు వార్త రాసిన వాళ్ళది తప్పు అవుతుంది. సో మొన్న కూడా ఒక కథనం చదివే ప్రయత్నం చేసిన, నేనే చెప్తా ఉన్నా, అది ఎందుకో నాకు అనుమానంగా ఉంది తప్పుడు వార్త అని. దాని మీద దర్యాప్తు చేయండి, దానిపైన కూడా